బైబిలు ఎప్పుడు ఆనుతని గర్భమందు మరియ వందనందినగానే గంతులేసెను గర్భంలో అప్పుడే గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు లోకంతో పని ఎందుకు తనకు దేవుని పనులే ముఖ్యం తనకు క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు లోకంతో పని ఎందుకు తనకు దేవుని పనులే ముఖ్యం తనకు క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను బైబిలు ఎప్పుడు మారు మనసు పొందమని తగిన ఫలము ఇమ్మమని బాప్తిసమే ఇచ్చిన యోహాను ఇతడే అరణ్యములో కేకలు వేయు యోహానొక శబ్దమని ముందుగా యేసయ్య ప్రవచించిన వాడితడే తన వెనుకే వచ్చిన వాడే సర్వశక్తిమంతుడని తన చెప్పులు వాలును విప్పి అర్హతే తనకు లేదని తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకును సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసును చూపాలని తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకును సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసును చూపాలని la 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 la
శిష్యులను ప్రభుతో పంపి తండ్రుల హృదయము పిల్లల వైపుకు, పిల్లల హృదయము తండ్రుల వైపుకు, మనుషుల హృదయము దేవుని వైపుకు తిప్పెను చివరకు. తండ్రుల హృదయము పిల్లల వైపుకు, పిల్లల హృదయము తండ్రుల వైపుకు, మనుషుల హృదయం దేవుని వైపుకు తిప్పెను చివరకు. తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను బైబిలు.